హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ మాకు మంచు కష్టాలు స్టార్ట్ అయ్యాయండి. మొన్న మండే నుంచి ఆఫ్టర్నూన్ నుంచి స్నో స్టార్ట్ అయింది. మనకి రెగ్యులర్గా అలా ఎక్కడ వర్షాలు పడుతూ ఉంటాయి ఇండియాలో, అలానే మేమున్న ప్లేస్లో అలాగా స్నో పడుతూ ఉంటుంది. చూసారా, 3 days నుంచి టెంపరేచర్స్ ఫీల్స్ లైక్ -33, -36, -33 ఉన్నాయి. స్నో అరౌండ్ మాకు 15 నుంచి 25 సెంటీమీటర్స్ దాకా వచ్చిందన్నారండి క్యాల్గరీలో. ఇంత స్నోలో కూడా స్కూల్స్ ఉంటాయన్నా కదండి. అదిగోండి మా కిడ్స్ స్కూల్ బస్ వస్తుంది. ఈవినింగ్ పిక్ చేసుకోవడానికి వచ్చాను 4 o'clockకి. ఇంత స్నో ఉండి టెంపరేచర్స్ ఇంత తక్కువ ఉన్నప్పుడు -36 అలాగా లైఫ్ కనిపించినంత ఈజీ కాదండి. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంత స్నో ఉన్న వెదర్లో బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఫుల్గా కవర్ చేసుకోవాలి. ఫుల్ హ్యాండ్ గ్లౌస్, జాకెట్స్, స్నో షూస్ అన్నీ వేసుకోవాలి. లేకపోతే ఫ్రాస్ట్ బైట్ వస్తుందండి. అంటే స్కిన్ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే నంబుగా అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోయి ఫింగర్స్, లెగ్స్, నోస్, ఇయర్స్, ఫేస్ ఫుల్ బర్నింగ్ అయినట్లు చాలా షార్ప్ పెయిన్ వస్తుందండి. నెగ్లెక్ట్ చేస్తే సివియర్ కేసెస్లో పర్మనెంట్ డ్యామేజ్ కూడా అవుతుంది. స్కిన్ కూడా మొత్తం రెడ్గా అయిపోయి డ్యామేజ్ అవుతుంది. చాలామంది స్నోలో రీల్స్ అని చేస్తుంటారు కానీ బట్ కేర్ఫుల్గా ఉండాలండి. హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.